Hello my dear students, welcome you all. సో మొత్తానికి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఒక మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన మార్క్ టెస్ట్ అయితే విజయవంతంగా కంప్లీట్ అయింది. ఈ మార్క్ టెస్ట్ అందరూ చాలా సక్సెస్ఫుల్గా రాశారు. ఈ మార్క్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ఓకే, అది రియల్ ఎగ్జామా లేకపోతే మార్క్ టెస్టా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన మార్క్ టెస్టా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో ఇది క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళబోతుందా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, సో ఒకసారి చెక్ చేసుకుంటే బెస్ట్ కదా. ఓకే, ఆ ఉద్దేశంతో సో ఎన్ని మార్క్స్ వస్తే దట్ కెన్ బి ద సేఫెస్ట్ స్కోర్ అనే పాయింట్ని ఒకసారి చెక్ చేసుకుందాం. సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఏరియా విత్ రిఫరెన్స్ టు దిస్ కట్ ఆఫ్? కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే, ఓకే, సో ఈ ఎగ్జామ్ని ప్రభావితం చేసినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఒకటి సైకలాజికల్ ట్రామా. సైకలాజికల్ ట్రామా అంటే సో ముందు రోజు వరకు జరిగినటువంటి బీభత్సకాండ అంటే అంబిగ్విటీ అంటారు, సందిగ్ధత, జరుగుతుందా జరగదా. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ ప్రాబ్లమాటిక్ థింగ్. నన్ను అయితే జరిగితే జరిగిద్దని చెప్పు, లేదా జరగకపోతే జరగదని చెప్పు. ఓకే, సో జరుగుతుందా లేదా అనే మీమాంసలో చాలామంది అభ్యర్థులు దే లాస్ట్ దేర్ హోప్స్ అన్నమాట. సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, నెగిటివ్ మార్కింగ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ ఫ్యాక్టర్. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ పేపర్. చాలామంది అనుకున్నట్టు ఇది ఈజీ పేపర్ కాదు, కానీ ఈ పేపర్ని ప్రభావితం చేసేటువంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్. ఈ మోడరేట్ పేపర్ ఈజీ పేపర్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ వస్తే అది ఈజీ పేపర్. ఎస్ఎన్టీ క్వశ్చన్స్ చూడండి, క్వశ్చన్ టఫ్గా ఉంది, ఆప్షన్స్ ఈజీగా ఉంది. మీరు ఇది ఒకసారి చూడండి, క్వశ్చన్ ఏమో చాలా టఫ్గా ఉంది, ఓకే, ఆప్షన్స్ ఆర్ వెరీ ఈజీ. అంటే క్వశ్చన్ని ఫ్రేమ్ చేసిన తర్వాత నెగిటివ్ మార్కింగ్లో ఎవరైతే దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళు చాలా ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద ఏరియా కాల్డ్ as వాట్. సో negative marking. First one is psychological trauma before the exam. Number 2, negative marking చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. నెంబర్ 3 ఈస్ ఈ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండర్ ఎస్టిమేటెడ్ ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీని చాలా వరకు ప్రాపర్గా అంచనా వేయలేకపోవటం. ఓకే, అండ్ నెంబర్ 4, ద మోస్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈస్ నథింగ్ బట్ ఈ ఎగ్జామ్లో చాలా రకాలైనటువంటి కారకాలలో అతి ప్రధానమైన కారకం ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఒక ఫ్లోలో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే బాగా తెలిసి అటెంప్ట్ చేసిన వాళ్ళు ఓకే, సో ఒక దశలో ఎలా ఉంటుందంటే అన్నీ తెలిసిన క్వశ్చన్స్ లాగే అనిపిస్తాయి అనమాట. ఓకే, సో దట్ ఈస్ మీకు ఇంతకుముందు వీడియోస్ కూడా చేశాను. Okay, so that is going to play a very important role in terms of the exam. So the fourth important factor is how far this particular segment is going to play an important role. Okay, so ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా ప్రభావాన్ని చూపింది. ఓకే, సో ఈ అన్ని అంశాలను నేపథ్యంలో తీసుకొని, ఓకే, సో డోంట్ కన్సిడర్ దిస్ పేపర్ యాజ్ ఈజీ పేపర్. దిస్ ఈజ్ నాట్ ఈజీ పేపర్, దిస్ ఈజ్ ఎ మోడరేట్ పేపర్. ఈజీ పేపర్ అయినా ఓకే కానీ, టఫెస్ట్ పేపర్ అయినా ఓకే కానీ, మోడరేట్ పేపర్ చాలా ప్రాబ్లం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ముందులాగా ఎలాగైతే ఉందో, ఓకే, జరగదా అనే మీమాంస ఎలాగైతే ఉందో, మోడరేట్ పేపర్ అటువంటిది అనమాట. తెలిసినట్టే ఉంటుంది, ఆన్సర్ పెట్టేస్తాము, అన్నీ కలిపి 130 పెట్టామనుకో, వాటిలో 25 పోతే మొత్తం 95 దగ్గరకు వచ్చేస్తుంది ఆఫ్టర్ నెగిటివ్ మార్కింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి 130 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు అన్న. 130 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్ మైనస్ పోయినాయి అనుకో, 25 క్వశ్చన్స్ తప్పు పోయింది, 105. 25 క్వశ్చన్స్కి మళ్ళీ మైనస్ మార్కులు తీసేస్తే ఆటోమేటిక్గా ఎంత మిగులుతుంది? రఫ్లీ అరౌండ్ 95 దగ్గర ఉంటాడు. సేమ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీలో పేపర్ 1లో తక్కువ నెగిటివ్ మార్కింగ్ పోయినా పేపర్ 2లో ఎక్కువ నెగిటివ్ మార్క్స్ పోతుంది. సో ద పాయింట్ what I consider is general cutoff will be between 170 to 190 ఉండొచ్చు. 170 to 190 మధ్యలో ఉండొచ్చు జనరల్ కట్ ఆఫ్ విల్ బి బిట్వీన్ 170 to 190 ఉండదు. సో ఎప్పుడైతే జనరల్ కట్ ఆఫ్ 170 to 190 ఉంటుందో, సో ఇక మీరు దాన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు. ఒక మీకు అంటే బీసీడీకి కూడా అంతే ఉంటుంది, బీసీడీ కూడా 170 to 190 మధ్యలో ఉంటుంది. ఓకే, సో కేటగిరీ వైజ్ బీసీఏ
బీసీబీ బీసీసీ వాళ్ళకి మాత్రం ఒక 5 or 10 మార్క్స్ తక్కువది, ఎస్సీ ఒక 10 మార్క్స్, ఎస్టీ ఇంకొంచెం 10 మార్క్స్, రఫ్లీ అరౌండ్ 150 to 155 మార్క్స్ విల్ బి ద లోయెస్ట్ కట్ ఆఫ్ ఫర్ ఎస్టీ ఉమెన్. 150 మార్క్స్ వస్తే ఎస్టీ ఉమెన్కి జాబ్ రావచ్చు. ఓకే, అండ్ 180+ ఉంటే జనరల్లో ఏదో ఒక జాబ్ వస్తుంది, జనరల్ కేటగిరీలో ఎవరికైనా ఒక జాబ్ వస్తుంది. And this is the most expected area for your examination point of view. I hope you understand the concept now. So the expected cutoff will be between the 170 to 190 మధ్య ఉంటుంది జనరల్ కటాఫ్ విల్ బి బిట్వీన్ 170 to 190. అదేం సార్ చాలా మంది చాలా మార్కులు చదువుతున్నారంటే ఇది సెన్సెక్స్ లాంటిది నాన్న, అంటే ఉండే కొంది తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఉదయించే సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటాడో మధ్యాహ్నంకి అలాగా పెరిగి మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంత్రంకి వచ్చేసరికి చప్పబడతాడు అనమాట, చల్లబడినట్టు. సేమ్ అలాగే అందరూ మార్క్స్ విపరీత 240, 250, 290 అని చెప్పుకుంటూ ఉంటారు. చివరికి వచ్చేసరికి ప్యాసిఫై అయిపోతూ ఉంటారు అనమాట. ఇప్పుడు వేడి ఇలా ఉంది, ఇంకో 2 రోజులకి ఇంకా తగ్గిపోతుంది అనమాట. సో ఇవన్నీ ప్రతి నోటిఫికేషన్ ప్రతి ఎగ్జామ్లో జరిగే అంశాలు. ఫస్ట్ టైం రాసే వాళ్ళకి ఇదేదో చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ఫినామినా. సో వాట్ ఐ వాంట్ టు కన్వే ఇస్, నీకు 190 ఉంటే 100 జనరల్లో 100కి 100% యూ కెన్ సేఫ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. 170 to 190 మధ్య ఉంటే 170 to 190 మధ్య ఉంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ ఎనీ జాబ్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైనల్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ విత్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, నా అనుభవం రీత్యా నేను మీకు చెప్పాలనుకున్నటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ విల్ బి బిట్వీన్ 170 to 190. సో దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, మీరు మంచిగా ప్లాన్ చేసుకొని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఓకే, సో ఎలాగో ఇది మార్క్ టెస్టే కాబట్టి యూ కెన్ గో ఫర్ మీ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి. సో దీన్ని మార్క్ టెస్ట్ అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. ఆర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. సో వాయిస్ చాట్లు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా, ఓకే, నీ చేతిలో ఏది ఉందో అది మాత్రమే నువ్వు చేయగలవు. ఓకే, నీ చేతిలో లేనిది నువ్వేమీ చేయలేవు అనమాట. నీ చేతిలో ఉన్నది ఒకే ఒక్క పని ఏదైనా ఉందంటే చదవటం. అండ్ వన్ మోర్ థింగ్, నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను విత్ ద ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో నేను చిన్నపిల్లలు అనుకున్నాను, కానీ మీలో ఉన్నటువంటి ఆ ఫైర్ ఆర్ పౌరుషం మాత్రం I really admire. Okay, so this is the expected cutoff for your group 2 mains exam. Okay, so thank you very much. Baga chadavandi, all the very best. So just one day relax avandi. Again you start your preparation. నీ గమ్యం చేరే వరకు మాత్రం నీ ప్రయత్నాన్ని ఆపొద్దు మిత్రమా. ఓకే, సో విశ్రాంతి కూడా ప్రిపరేషన్లోనే కొనసాగించమని మాత్రం నేను సిన్సియర్గా మీకు చెప్పగలను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.